జపనీస్ గార్డెన్ దగ్గరికి వెళ్దాం. అదిగో జపనీస్ గార్డెన్ అంటే జపాన్కి వెళ్తున్నాం మనం ఇప్పుడైతే మాత్రం. జపాన్కి వెళ్ళాం అని వేస్తాం. అట్లుంటుంది మరి. బ్యాక్ బెంచర్ కనుక వ్లాగర్ అయ్యాడంటే మాత్రం ఎండ పుట్టింగడు సూర్యుడు మా కొట్టింగడు ఫుల్ వేడి. ఇట్స్ వెరీ కొట్టింగ్ యార్. పండగ ఈరోజైతే మంచిగా బొటానికల్ గార్డెన్ పండగ కదా, మామూలు పండగ కాదు, పెద్ద పండగ ఇది. బొటానికల్ గార్డెన్లో చూడరాని చూసా, చూడాల్సినవి కూడా చూసేసా. హ్యాపీగా ఎంజాయ్ పండగ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు పర్ల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మాత్రం నేను అశ్విని లాల్బాగ్ అయితే వెళ్ళబోతున్నాం. మన వ్లాగ్ కూడా చాలా 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 మంచిగా ఉంటుంది అనుకుంటాను. ప్లీజ్ మన వ్లాగ్ అయితే మాత్రం మొత్తం చూసేయండి. అండ్ నాకు మీ తరపు నుంచి ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ ఇస్తే చాలు. నాకు మీ దగ్గర నుంచి డబ్బులేం అవసరం లేదు. నన్ను చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి చాలు, అంతే. అంతకు మించి ఇంకేం లేదు గైస్. ఇంకా మనం అయితే మాత్రం మొత్తానికి ఇప్పుడు ఆటో అయితే బుక్ చేసుకున్నాం. ఎంతసేపు నాన్న రావడానికి? 5 minutes అంట. ఆటో వచ్చేస్తుంది. ఆటో ఎక్కేసి వెళ్ళిపోదాం. బండ్లో పోదాం అనుకున్నాను కానీ బట్ అశ్విని ప్రెగ్నెంట్ కదా, అందుకని. ఇప్పుడే ముందు జాగ్రత్త అంటారు కదా ఎప్పుడైనా కానీ. చూసారా అశ్విని ఏం చేసిందో? ఫోన్పేలు అంట పని చేయకపోతే క్యాష్ తీసుకొచ్చింది. బాబా ఎంత తెలియదు. నా ఫోన్పే పని చేయకపోయినా, ఈమె ఫోన్పే పని చేయకపోయినా క్యాష్ ఉంది. ఎప్పుడు ఇట్లా ఆలోచించాలా? ముందు జాగ్రత్త రేపటి కోసం, అంతే కదా, రేపటి కోసం. పెద్ద ప్లానింగే. ఈరోజు హెల్మెట్ వేసుకోకుండా తిరిగే వాళ్ళకైతే మాత్రం పోలీసులు పట్టేస్తున్నారు. చూపిస్తే చూడండి, అదిగా పోలీసులు బాబోయ్ పట్టేసాడు. అదిగో ఎంత ఆనందం కదా. ఫస్ట్ ఇక్కడ మనకి బెంగళూరులో ఉండాల్సింది 2 హెల్మెట్లు ఉండాలా. ఒక హెల్మెట్ వేసుకొని వెనకలే హెల్మెట్ కనుక వేసుకోకపోయినారంటే మాత్రం పాప వాడు పట్టే ఈరోజు లాగేస్తారు చూడు. ఈరోజు ఎంత లేదన్నా ఫైన్ వేసేస్తారు హెల్మెట్కి లేదని అయితే మాత్రం. బాబా కారా పడవ ఇది. ఇటు బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చినాం కానీ ఇక చూస్తేనేమో పెద్ద సంత మాత్రం ఉంది. అందరూ నన్నే చూస్తున్నట్లుంది కానీ బట్ అయితే మాత్రం మనం పెద్ద ఫీల్ ఏం అవ్వంలే. అక్కడ ఏదో రాసింది, టికెట్ తీసుకోవాలనుకుంటా. వెళ్ళి టికెట్ తీసుకోవాలా? సరే టికెట్ తీసుకుందాం ఫస్ట్. టికెట్కి అయితే తీసుకోవాలి. ఇదిగో టికెట్ కౌంటర్. ఏనా టికెట్ ఇదిగో 200 ఇచ్చాడు. ఒక్కొక్కటి 100 రూపాయలు అంట ఒక్కొక్కరికి. జనాలు అయితే మాత్రం బాగానే ఉన్నారు ఈరోజు వీకెండ్. పూలు అయితే మాత్రం బాగున్నాయి. కనిపిస్తాను కదా లాల్బాగ్, బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ లాల్బాగ్ అంటే ఇదంతా మొత్తం మనం చూస్తున్నాం. ఇప్పుడైతే మాత్రం చూసేద్దాం. ఒకవేళ మనం కనుక పక్షిరాజ్ అయితే మన కళ్ళకి ఇలాగే కనిపిస్తుందంట. బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ లాల్బాగ్ అని పెట్టాడు కదా, మామూలుగా లేదు. వర్మ వర్షాకాలంలో వచ్చినామంటే మంచిగా దొరుకుతాయి అన్నీ. పూలు చెట్లు అన్నీ బాగుంటాయి. ఎండాకాలం వస్తేనే కొంచెం మనకి తెలియదు. గో ఎంట్రన్స్ ఏదో కండాలు రాశాడు కానీ నాకు అర్థం కాలేదు. దేవాలయ
అనేది ఒకటి అర్థమైంది, కానీ విశ్వవిద్యాలయం, ఆ దేవాలయ విశ్వవిద్యాలయం. పూలు వర్మ, పూలు, చామంతులు, చెండు మల్లె పూలు. ఒకటి అమ్మాయి చెట్టు చూడు ఎంత పెద్దగా ఉందో, బాగుంది. ఆడ బయట టికెట్ తీసుకున్నా, ఇక్కడ టికెట్ చెక్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్లవర్ మౌంటైన్సా కాదు, ఆ ఫ్లవర్ దాంట్లో వాటర్ మౌంటైన్ అయితే ఉంది. చాలా చాలా వింత వింత మనుషులు అయితే ఉన్నారు నాన్న ఇక్కడ. ఒక ఇంట్రోవర్ట్ బయటికి వచ్చి వీడియో చేయాలంటే ఇట్లే ఉంది. వాడి అమ్మాయి ఎవడు చూస్తాడేమో సిగ్గు అయితే అవుతుంది, కానీ పర్లేదు. అయినా కానీ చేస్తా వీడియో. ఏం చేస్తారో చూస్తాను నేను కూడా. అమ్మో, ఏదో ప్రశాంతంగా ఉంటుందని వస్తే ఈడ చూస్తేనేమో కుప్పలు జనాలు ఉన్నారు. వెనకలు చూస్తున్నారా, కుప్పలు జనాలు. అమ్మో, పెద్ద పెద్ద జామకాయలు అయితే మాత్రం ఉన్నాయి. తింటావా? జామకాయలు, రేణికాయలు. ఆ నల్లది గ్రేప్ అంట, పచ్చది మ్యాంగో అంట. మనకు తెలియదు. అట్లాంటి ఎక్స్పెరిమెంట్లు నేను చేయాలనుకోవట్లేదు అయ్యా. నానా ఏం నాన్న సైలెంట్గా ఉన్నా? ఏదైనా మాట్లాడచ్చుగా. రకరకాల స్టాల్స్ అయితే ఉన్నాయి. పూలు బాగున్నాయి. పింక్ కలర్ పూలు ఉన్నాయి. పింక్ కలర్ పూలు ఉన్నాయి. మీకు ఏమైనా పింక్ కలర్ పూలు కావాలంటే మాత్రం పింక్ కలర్ పూలు ఉన్నాయి, రెడ్ కలర్ పూలు ఉన్నాయి, రకరకాలు. ఇదిగో ఈడు ఇంకొక కలర్ ఉంది. ఇదిగో ఇది తెల్లగా కాదు, క్రీము కాదు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలరు. బా, ఎర్ర పువ్వు. ఎర్రదా పింక్? అది ఎర్రదో పింకో మీరే కామెంట్లు చేయండి. ప్రశాంతంగా పిచ్చిగా మంచిగా తీసుకుందామని వస్తే ఇక్కడ కూడా జనాలే ఉన్నారు అయ్యా. గట్టిగా మాట్లాడాలంటే అదో మాదిరిగా ఉంది. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళని ఏమైనా తీసి వాళ్ళని అనుకుంటారేమో అనుకుంటాను. బట్ మొత్తానికైతే ఇంట్రోవర్ట్ కనుక వ్లాగ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. బయటికి వచ్చి ఆ సీట్లో కూర్చొని ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ బయటకు వచ్చి మాట్లాడాలంటే తోలు తీరిపోతుంది. ఆయన చూసారా ఇందాక ఇట్ట చూసుకుంటూ వెళ్ళాడు ఆయన. మంచి డిజైనింగ్గా కట్ చేశారు చూసారా. ఇదేందో లవ్ షేప్, ఆడుండేది అదేందో ర్యాబిట్ ఏమో. ఆ చెట్ల మీద పేర్లు కూడా రాసినారు, కానీ ఆ చెట్ల మీద పేర్లు కనపడి సావట్ల. పేర్లు కనిపిస్తే మాత్రం కన్ఫామ్గా చెప్తా. అదిగో అక్కడ గ్రీన్ కలర్ ఉంది చూడమ్మా, అదే అది. చాలా పెద్దగా ఉంది చెట్టు. ఎన్నేళ్ళదో ఏమో ఇది. అది రాసినారు కానీ మనకి సరిగ్గా అర్థం కావట్లా. పీపిల్ ట్రీ అంట, PEEPAL, పీపిల్ ట్రీ అంట. మీకు తెలుసా? ఒడి అమ్మ, వర్తు వర్మ. ఈ కుంపట్లన్నీ ఒకటి ఎత్తుకొని పోయినామంటే మాత్రం ఇంటికి బాగుంటాయి. ఎప్పుడు ఎత్తుకొని పోదాము, అవే బుద్ధిలే. పూలు బాగున్నాయని చెప్తాను నన్ను ఇండైరెక్ట్గా. ఓ 4-5 కుంపట్లు కనుక పెద్ద కారు వేసుకొని వచ్చింటే 4-5 కుంపట్లు ఎత్తుకొని పోయాడిని. ఇప్పుడు కారు వేసుకొని రాలేదు. ఏం చేద్దాంలే. కానీ ఇంకా మర్రి చెట్లు ఈడ 4-5 మర్రి చెట్లు అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద మర్రి చెట్లు. మర్రి చెట్లోకి వెళ్ళి కాసేపు కోతుల్లాగా ఎగరేద్దామా? అదిగో ఆడొక మర్రి చెట్టు, ఆడొక మర్రి చెట్టు. ఆడెవరో కోతుల్లాగా ఊగుతున్నారు, కానీ వద్దులే మనకి ఎందుకు. కానీ అక్కడ ఇక్కడ ప్రశాంతంగా ఒక ఆయన చదువుతున్నాడు. కాసేపు అక్కడ వెళ్ళి కూర్చుందాం ప్రశాంతంగా. పాపం ఆయన కూడా బుక్ మూసేసేటట్టున్నాడు. నాన్న చిన్నగా రా నాన్న. పాపం నడచలేక నడుస్తుంది. చిన్నగా రా నాన్న. బాగుంది ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది.
మట్టి మట్టిగా బురదగా ఉందంటే వెనకల నుంచి నాన్న చిన్నగా నువ్వు చూసుకొని నేను పడినా కానీ ఏం కాదు కానీ నువ్వు పడితేనే బాగుంది. చెట్టు కింద కాసేపు కూర్చుందాం. వా ఫస్ట్ బాటిల్ పెట్టేసేయాలి. ఇక్కడ కూర్చుందా నన్ను కూర్చోన్నానా ఏమన్నా చెప్తావు నాన్న? ఏం చెప్పవా? ఎందుకు నాన్న? మర్రి చెట్టు కింద కూర్చుంటే మంచి మంచి తెలివితేటలు వస్తాయంట. అందుకే నేను ఇక్కడ మర్రి చెట్టు కింద కూర్చోబెట్టి లోపల ఉన్నవాడికి కూడా మంచి మంచి తెలివితేటలు రావాలని అయితే మాత్రం కూర్చోబెట్టా ఇక్కడ. అంతే కదా? చాలా ఉందంటే తెలివి ఉందంటలే. మంచి ఓడలు దిగినాయి చూసావా ప్రసాద్? ఓడలు అయితే మాత్రం దిగాయి. బ్యాక్గ్రౌండ్లో దాంట్లో ఏమైనా పాములు దూరుకున్నాయేమో, దగ్గర పోవాలంటే భయం వేస్తుంది. కానీ సర్లే నన్ను ఇటు వెళ్దాం రా. డార్క్గా వస్తుంది ఎందుకంటే లైటింగ్ చీకటి ఇక్కడ మనకి చూసారా పైన అంతా ఎట్లా దిట్టంగా ఉందో, అందుకనే ఇటు కొంచెం డార్క్ అయితే వస్తుంది ఫేస్ అయితే. ప్రశాంతంగా ఆక్సిజన్ తీసుకుందాము. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళే దారిలో నా ఇంటి దగ్గర రోజు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందని అయితే మాత్రం ఇది ఆక్సిజన్ తీసుకుందామని వస్తే మాత్రం ఈడ కూడా జనాలు ఈడ కూడా కార్బన్ డైఆక్సైడ్లే లేపుతున్నారుగా. సో ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు అన్న ప్రశాంతంగా దొరికేటట్టే లేదు అసలు. మధ్యలో స్టాల్స్ కూడా ఉంటాయి ఇట్లా ఫ్రూట్స్ చాట్స్. ఆకలేసిందంటే మాత్రం తినేసేయచ్చు డబ్బులు ఇచ్చి. గులాబీ తోట చూస్తారా? ఎప్పుడైనా గులాబీ తోటలు చూసారా? గులాబీ తోటలు చూసి ఉంటారు కానీ పూలు లేని గులాబీ తోటలు అయితే చూసి ఉంటారు. మన దగ్గర అయితే మాత్రం పూలు ఉన్న గులాబీ తోట. బాబా మీరు కనుక ఒకవేళ లవర్స్తో వచ్చినారంటే మాత్రం డెఫినెట్గా ఆ పూలు అడుగుతారు. ఆ పూలు చూపిస్తారు చూడండి ఎట్లున్నాయో. అదిగో అంతా అదే గులాబీ తోటనే, రకరకాల పూలు ఉన్నాయి. వర్తు వర్మా వర్తు. ఇది బోన్సై ట్రీ అనుకుంటా. చిన్నప్పుడే చాలా పెద్దగా అయిపోయింది. అంటే చిన్నగానే ఉంటుంది కానీ పెద్ద వయసు అయితే మొత్తం ఉంటుంది. మీ లవర్లతో వచ్చినారంటే మొత్తం జాగ్రత్త, అవన్నీ అడుగుతారు. ఇదిగో ఇట్లా మధ్యలో పీజియన్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక బోర్డు అయితే పెట్టారు. ఆ బోర్డు ఏంటంటే పీజియన్స్కి ఇక్కడ ఉన్న డాగ్స్కి ఫుడ్ అయితే పెట్టద్దని అన్నారు. పీజియన్స్కి డాగ్కి ఫుడ్ అయితే పెట్టద్దు అన్నారు. అవైతే మాత్రం వస్తున్నాయి. అదిగో మీదకి వస్తున్నాయి. అండ్ గులాబీ చెట్లు అయితే మాత్రం చూడు గులాబీ తోట. జంట పక్షులు ఇక్కడ కూడా ఉన్నారు. ఏం చేద్దాం మనం ఆ జంట పక్షుల్ని చూడకోకుండా ప్రశాంతంగా చూద్దామని వచ్చినాను కానీ ఆడిపోయిన జంట పక్షులు అయితే మాత్రం కనపడతాండి. తెలుగు వాళ్ళు అయితే ఏమి తప్పు కదా అది. కుప్పలు మామూలు కాదు, కుప్పలు ఉన్నారు వర్మ. కుప్పలు వాళ్ళకి కనుక తెలుగు వస్తే నన్ను కుక్కను కొట్టినట్లు కొడతారు. అదే ఇందాక అశ్విని అయితే మాత్రం చెప్తారు, కుక్కను కొట్టినట్లు కొడతారు. సో మీరైతే నేచర్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇట్లా అతి వేషాలు మాత్రం వేయకండి అసలు. అతి వేషాలు వేసారంటే మాత్రం బొక్కలోకి పోతారు. మళ్ళీ డార్క్ వచ్చింది. ఇదిగో ఈ పైన ఈ డార్క్ వల్లే ఆ డార్క్. ఇదిగో ఇక్కడ మనం ఎప్పుడైనా ఒకటి అనుకోండి, అందరు మనుషులు ఒకలాగే ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. మనం చూసిండేది ఇప్పుడు మూడో రకం. ఇందాక వరకు చూసిండేది ఒక రకం అయితే ఇప్పుడు మనం చూసిండేది మూడో రకం. ఆ మూడో రకం అదిగో కనిపిస్తానే కదా ఆ సైడ్ మూడో రకం. అంటే మనం ఫోటోలు తీసుకుంటాం కానీ ఆ ఫోటోలు మాత్రం ఎక్కడ పోస్ట్ చేయం. ఇలాంటి వాళ్ళు మూడో రకం. ఇంకా నాలుగో రకం ఐదో రకం కూడా చూపిస్తా. వీళ్ళు ఎక్కడో ఉండరు, ఈ పార్కులో ఎక్కడో చోటు ఉంటారు డెఫినెట్గా. చెట్టు అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. ఎన్నేళ్ళు పట్టింది ఈ చెట్టు పెద్దగా వేయడానికి. మీరు ఏమన్నా తెలిసిందంటే ఎన్నేళ్ళు పట్టింటారు ఈ చెట్టు పెరిగేకి ఒకసారి చెప్పుకోండి. మళ్ళీ నల్లగా వచ్చేసా. ఈ అడవిలోకి వస్తే ఇదే పెద్ద బాధ. లైటింగ్ కోసం ఎత్తుక్కోవాలి. పైన ఉంటుంది కదా, ఆ పైన వల్ల నీడ అయితే రాకుండా పోతుంది, అదే ఎండ లైటింగ్ అయితే రాకుండా పోతుంది. కానీ బట్ అయితే మాత్రం మెరుస్తాను బాగా. ఒకవేళ మీకు నడిచే శాత కాకుంటే అదిగో ఇక్కడ వస్తుంది కదా, అదిగో ఇలాంటిది కూడా ఎక్కచ్చు.
అలాంటిది కూడా ఎక్కచ్చు ఒకవేళ చేత కాకుంటే మాత్రం. మధ్య మధ్యలో ఇలా పోలీసులు కూడా తిరుగుతుంటారు. ఇక్కడ ఏమైనా జరుగుతున్నాయా, ఇక్కడ ఏమైనా తేడా జరిగిందంటే మాత్రం పోలీసు వాళ్ళు కుక్కను కొట్టినట్లు కొడతారు. పార్కులో మళ్ళీ పరుగు పోతుంది. అందరి ముందు పరుగు పోయింది కదా వర్మ అని అనుకోవాల్సి వస్తుంది. దారి అయితే బాగుంది కానీ ఇదేదో దారి బాగుందని ఇట్లా వచ్చా. అసని నానా దారి బాగుందా? అవునా? చూడు దారి, నేను హైట్ తగులుతాను, పొట్టిగా ఉంది. ఇగో దారి అయితే మాత్రం వా 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 అశ్విని కరెక్ట్గా హైట్ అయితే సరిపోయినావు. నేనే వంకోవాల్సి వస్తుంది. ఏంటయ్యా ఒక్కొక్క చెట్టు చూస్తే ఎంత పెద్దగా ఉన్నాయో. ఎంత లేదన్నా ఒక 20-30 ఏళ్ళు ఉంటాయేమో ఈ చెట్లకి. ఇట్లా పోదామా? ఇక్కడ మళ్ళీ ఇంకొక తుప్పల్లోకి చూసినట్టుంది అయ్యా. ఏంటన్నా దారి ఇట్లుంది ఇది? ఏంటో ఈ అడవిల్లో ఇట్లాంటి దారులు ఒక అశ్వినికి మాత్రమే తెలుస్తాయి కదా నాన్న. అశ్విని నానా నీకు ఒక్కటే తెలుస్తుంది నాన్న ఇట్లాంటి దారి. నేను చూడలే నేను ఈ దారి. ఇదేందో వాటర్ ఫాల్ మాత్రం ఉంది. వాటర్ ఫాల్ కాదు అదేందో, దాన్ని ఏమంటారు, పాండ్. చెట్లు అయితే మాత్రం చెప్పేయలేదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి దాని వయసు అయితే మాత్రం. ఇక్కడ కనుక ఏంటంటే పాము వచ్చిందా పరిగెత్తుడు మామూలుగా కాదు. మళ్ళీ ఇంట్రోవర్ట్ కాస్త ఎక్స్ట్రోవర్ట్ అవుతాడు. అక్కడేమో పెంచుతాను చూడు నీళ్ళల్లో, అది చెట్లు పెంచుతున్నారు. ఏవో చెట్లు తెలుసా? బాగుందన్నా అంటే ఇంకా నాన్న అటు వెళ్దామా? చూసారా ఈ చెట్టు ఎంతుందో? అమ్మ ఓడి నాయనా అమ్మా. ఆ పైకి చూస్తే కళ్ళు తిరుగుతాయి. కింద చూసుకున్నాను ఇక్కడ. ఇవేంటో ఇక్కడ ఎదురు బొంగుల్లో అయితే మాత్రం ఏంటో రాసినారు కానీ డు నాట్ డిస్టర్బ్ అని. మళ్ళీ ఏం డిస్టర్బ్ చేస్తామో ఏమో తెలియదు. ఇక్కడ ఇగో అన్నీ కొట్టేసినారు. ఇక్కడ అవునా? జాగ్రత్తగా. అమ్మో ఏం పాములు ఏమైనా ఉన్నాయేమో నాన్న. డు నాట్ డిస్టర్బ్ అని ఉంది ఆడ. అయినా మేము ఆ పాములు సార్ వస్తే మేము ఎందుకు ఉంటాము? మేము పరిగెత్తిపోతాం కదా నాన్న. జాగ్రత్త ఉంది. వద్దాం ఎన్ని ఉన్నాయో. ఓడి అమ్మ ఇక్కడ కనుక ఒక పాము పడిందంటే మాత్రం ఆజాము లగెత్తు. ఆడ కనిపిస్తానులా, అది ఏం రకం చెట్టు కనపడలేదు కానీ అర్థం కాలేదు. కానీ ఆ ముందర చూడండి మొదలైతే మాత్రం ఎంత లొత్తగా ఉన్నాయో. ఆ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి స్టైల్. ఇవి దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తా. చాలా స్టైల్గా ఉన్నాయి. ఇదిగో ఆ చెట్టు కానీ ఈ చెట్టు కానీ ఈ స్టైల్లో, లేదంటే వీళ్ళు ఏమైనా పెంచారో తెలియదు కానీ, లేదంటే నేచరే అలా పెరిగిందో తెలియదు. అదిగో ఒడి అమ్మ డిజైన్లు అదిగో పైన నుంచి చూడండి కింద వరకు డిజైన్లు అయితే ఉంది. పైన నుంచి కింద వరకు. కాసేపు అన్న మనుషులకి దూరంగా ఉందాం అనుకుంటే ఈ మనుషులు ఏంటో నన్నైతే వదిలిపెట్టట్లా. ఎక్కడ చూడు నన్నే ఫాలో అవుతుంటారు. వీళ్ళందరికీ దూరంగా ఉందాం అనుకుంటే ఇక్కడైతే మాత్రం స్టాల్స్ ఉన్నాయి. దండిగా పెట్టారు. ఈరోజు వీకెండ్ అని ఏమైనా స్టాల్స్ పెట్టారేమో. అటు సైడ్ ఇటు సైడ్ స్టాల్స్ దండిగా పెట్టారు. సాటర్డే కదా, ఏమన్నా ఫ్యామిలీ మెంబర్స్ వస్తారని జామకాయలు, కలింగరకాయలు, దోసకాయలు. ఆ బాబా కళ్ళల్లో కళ్ళు పెట్టి సీరియస్గా చూస్తుంది సార్. వర్మ సార్ అదిగో ఆ బాబు ఇంకా అక్కడిగా చూస్తుంది. అదిగో అది అక్కడి నుండి చూస్తాను చూడు ఆ బాబు. మీకు ఒకవేళ పూల చెట్లు కానీ ఏ చెట్లు కావాలన్నా ఇక్కడైతే ఉన్నాయి. చిన్న చిన్న చెట్లు అయితే మందారం చెట్లు, గులాబీ చెట్లు, చామంతి చెట్లు,
బాగున్నాయి. వర్మ సాటర్డేస్ వస్తే మాత్రం చాలా వర్తే ఉంది ఇక్కడైతే. వర్తే దొరుకుతున్నాయి. చాలా ఉన్నాయి స్టాల్స్ అయితే. ఇదిగో చాలా పెద్ద పెద్ద స్టాల్స్ అయితే ఉన్నాయి. మనకి ప్రైస్ కూడా వేసాడు చూడు, 100 అంట. 100 మనకి ఏమన్నా కావాలనుకుంటే 100. బాగున్నాయి పూలు కూడా. అసలు నా ఫేస్ కన్నా నేను ఇక్కడ చూపించడం చాలా బాగుంది. ఎందుకంటే మీరు ఇట్లాంటివన్నీ మిస్ అయిపోతారు, మళ్ళీ చూడరు కదా నాన్న. 50 ఉన్నాయి నాన్న. గులాబీ చెట్లు వచ్చేసి 50 రూపాయలు. ఇదిగో మనకి పెద్ద గులాబీలు ఉన్నాయి, చిన్న గులాబీలు ఉన్నాయి. ఇదిగో ఇవి షో చెట్లు అనుకుంటా. మా నాన్న ఎప్పటి నుంచో మా ఇంట్లో షో చెట్లు పెడదామని అడుగుతున్నాడు, కానీ నేనైతే మాత్రం ఇంతవరకు తీసుకెళ్ళాలా. కానీ బాగున్నాయి చెట్లు అయితే. పాపం వాడికి తెలియకోకుండా వీడియో అంతా తీసేసా. మళ్ళీ రేపటి రోజు ఏదన్నా అయితే మాత్రం నాకు తెలియదు అయ్యా, సంబంధం లేదు. 1750 రూపాయలు అంట ఈ చెట్టు. ఓడి అమ్మ. మా స్కూల్ పక్కన పిచ్చికి పెరిగేటివి చెట్లు. ఇక్కడ 1750 రూపాయలు పెట్టి కొనాల. ఇదిగో ఏ రకం కావాలన్నా ఉన్నాయి. అదిగో ఇండో అమెరికన్ హైబ్రిడ్ సీడ్స్ అంట. బన్శంకరి సెకండ్ స్టేజ్. ఆడ ఇందాక ఏం జరిగిందంటే లోపల కెమెరా నాట్ అలౌడ్ అన్నారు. మనం తొందరగా వీడియో తీసేసుకొని తొందరగా ఆఫ్ చేసా. మరి మనతో మామూలుగా ఉండాలి. మరి స్టాల్స్ చెప్పా కదా, అడుగున స్టాల్స్ అయితే మాత్రం ఉన్నాయి, బాగున్నాయి. కానీ స్టాల్స్ అయితే మాత్రం బయట రేట్లకి ఇక్కడ రేట్లకి అయితే మాత్రం చాలా డిఫరెంట్ ఉన్నాయి. చూసారా, బోన్సే ట్రీ అది. ఇది అడిగినానంటే ఎంత లేదన్నా 2000 3000 చెప్తాడు. పదమ్మా కొంచెం అందరికి. బాగున్నాయి. బాగున్నాయి. ఇక్కడ నిమ్మకాయ చెట్లు అనుకుంటా ఇవి. నిమ్మకాయ చెట్లు అనుకుంటా ఇవి. వాడి అమ్మ చూడండి, ఇంత చిన్న చెట్టుకి ఎంత పెద్ద కాయలు కాస్తాయో. నిమ్మకాయ చెట్లే. ఇదిగో ఇవన్నీ ఉన్నాయి చూడు, నిమ్మకాయ చెట్లు. మల్లెపూలు మల్లెపూలు 50 రూపాయలు అంట. ఎవరికి కావాలో మల్లెపూలు. గుండు మల్లెలు ఉన్నాయి. పిల్లలు అప్పుడెప్పుడు చిన్నప్పుడు నన్ను ఇట్లా సినిమాలకి షికార్లకి పిలుచుకొని వచ్చేవాళ్ళు, స్కూల్ పిల్లల్లాగా. ఇప్పుడు చూస్తాను స్కూల్ పిల్లలని మంచి బొటానికల్ గార్డెన్కి అయితే తీసుకొని వచ్చాడు. వీళ్ళైతే మాత్రం మంచి ఆక్సిజన్ తీసుకుంటారులే. పాపం ఫోటో దిగే కానీ ఆ చెట్ల తుప్పల్లోకి అయితే దూరిపోతున్నారు. అట్లా కనిపిస్తున్నారా, తుప్పల్లో లోపలికి దూరిపోతున్నారు. ఏంటో ఏం చేస్తున్నారు జనాలు. బొటానికల్ గార్డెన్ అని వచ్చినాం కానీ 100% వర్త్. ఇక్కడ కొంచెం ప్లెజెంట్గా అయితే మాత్రం ఉంది. ఆహా వా, కొన్ని జనాలు తక్కువ ఉన్నారు. జనాలు ఆడున్న రోజుల ట్రాఫిక్ ఏలే మాట స్ట్రక్ అయిపోయింది. అలా చూసి ఏం చేద్దాం. అలాంటి మాటలు అలాంటి ఘోరాలు చూసిన ప్రతిసారి ఏం మాట్లాడవు. ఇలాంటి టైంలోనే ఏం చేయాలంటే అన్నీ మూసుకొని ముందరికి వెళ్ళాలి. కనబడట్లే ఏందో ఈ చెట్లు అయితే మాత్రం నన్ను మూసేస్తాను మొత్తం. బాగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కొంచెం.
ఎన్ని చెట్లు వెళ్ళే కొద్దీ ఎటు వెళ్ళినా కూడా ఎటెటే వెళ్తాను. పిచ్చుకలు ఉన్నాయి. ఇట్లా చూసిన ప్రతిసారి వెళ్ళాలనిపిస్తుంది. అది ఏదో నిజంగానే అడవిలోకి వెళ్తాన్న ఫీలింగ్ అయితే ఉంది. ఇది చూస్తుంటే నోట్లో తడ ఆరిపోతుంది. ఇటు చూస్తండి ఎక్కడి నుంచి ఏం వస్తారా స్వామి అని. ఇటు చూడు ఇంకా ఎంత ఘోరంగా ఉందో. నాన్న జాగ్రత్తగా ఉండు నాన్న, ఏమున్నాయో ఏమో ఇక్కడ అర్థం కావట్లా. నాన్న ఎక్కడున్నావే కనపడట్లా పట్టిదానా. ఇదేదో పక్షి వచ్చింది. దాంతో మళ్ళీ ఆడుకుంటేది ఏంది కానీ ఫస్ట్ అయితే మాత్రం ఇంటి నుంచి వెళ్ళిపోతే చాలా చాలా భయంకరంగా ఉంది. నానా రా నాన్న, నువ్వు తొందరగా. తులసి వాసన వస్తుంది అనుకుంటా అమ్మాయిడా. తులసినో అదేదో వాసన అయితే మాత్రం చాలా బాగుంది గైస్. మొత్తానికి నేను వచ్చినందుకైతే మాత్రం మంచి వీడియో అయితే మాత్రం తీసుకుంటాను. అది చూడండి అసలు ఎట్లుందో. ఆ లోపల నుంచి ఏదైనా పాము వచ్చిందంటే మాత్రం జడుచుకుంటాం అట్లే. అమ్మ ఎండింగ్ అయిపోయిందిరా. అంతా మొత్తం పూలు 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 పూలు. ఎక్కడ చూడు వర్మ పూలే పూలు. ఈడ ఇంకొకటి ఉంది, రా చూపిస్తా. రకరకాలుగా ఉన్నాయి పూలు అయితే మాత్రం. ఇదో దీని మీదకి గనక పన్నామంటే మాత్రం ఇంకేం ఉండదు. కబాబ్ కడ్డీలకి చెక్కినట్లు ఉంటుంది ముక్కలు. చూడు నాన్న, బాగున్నాయి నాన్న. గుచ్చుకోవట్లేదా? అమ్మో వద్దురా నాన్న. ఇది చూడు పూలు బాగున్నాయి, 2 కోసుకొని వెళ్దాం. అమ్మో ఈగ కోసమే తీసా. ఇది క్లోజ్ చేసేసాడు. ఓపెనింగ్ లేదా? హార్టికల్చర్ అన్నారు. మరి వాళ్ళంతా ఎలా వెళ్ళారు? మనం కూడా వెళ్దాం గైస్. అటు వెళ్దామేమో. అటేమో ప్లేస్ రా, అటు వెళ్దాం. డైరెక్టరేట్ ఆఫ్ హార్టికల్చర్ అంట. హార్టికల్చర్ అంటే మనకి పూలు ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించింది ఏరియా అయితే మాత్రం చాలా బాగుంది. లోపల వర్క్ చేస్తారనుకుంటే ఇది. అతనైతే మాత్రం అక్కడ ఉన్నాడు, ఐడి కార్డ్ వేసుకొని అయితే ఉన్నాడు. బాగుంది. లోపల పోతే తిడతాడని లోపల పోవట్లే. అది ఆఫీస్ అనుకుంటా, హార్టికల్చర్ ఆఫీసు. మనం ఇందాకే పాముల గురించి అయితే మాట్లాడాం కదా. పాముల గురించి ఇదిగో ఇక్కడ రాశారు చూడు. దెర్ ఆర్ స్నేక్స్ ఇన్ బుషెస్, హోల్స్ ఇన్, ప్లీజ్ బీ అవేర్. పాములు ఉన్నాయంటే జాగ్రత్త అని అన్నారు. జపనీస్ గార్డెన్ దగ్గరికి వెళ్దాం. అదిగో జపనీస్ గార్డెన్ అంటే జపాన్కి వెళ్తాం మనం ఇప్పుడైతే మాత్రం. జపాన్కి వెళ్ళాం అనేస్తాం. అట్లుంటే అది మరి బ్యాక్ బెంచర్ కనుక వ్లాగర్ అయ్యాడంటే మాత్రం ఇట్లుంటే జపాన్లో అయితే మాత్రం నాకు తెలీదు. వాళ్ళు బయట జపనీస్ వాక్ అన్నారు కదా, జపనీస్ గార్డెన్ అన్నారు కదా. సో జపనీస్ గార్డెన్ అయితే ఇలాగే ఉంటుంది. ఇట్లా తుప్పలు తిప్పలు. ఆ పాములు కనుక వచ్చినాయంటే ఆ పాములు మొక్కలోకలు వేసుకొని పంటి కింద వేసి నలిపేస్తారు అట్లా వాళ్ళు. అప్పుడు చిన్నప్పుడు ఇది సరస్వతి ఆకు అని ఏదో అంటారు. ఇది ఒకప్పుడు నాకు తినిపించినారు. నేను మాట్లాడట్లేదని చిన్నప్పుడు నేను మూగోన్ని. 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు మాటలు వచ్చేటివి కాదు. అప్పుడు నాకు మాటలు రావని ఈ సరస్వతి ఆకు ఏవేవో పెట్టినారు. ఏమంటే అప్పట్లో టేస్ట్లు తెలిసేటివి కాదు కాబట్టి తినేసా. కానీ ఇప్పుడు కనుక పెట్టారంటే మాత్రం అందరినీ కుక్కన్నాళ్ళు ఇప్పుడు ఇట్లా నలిపేసేవాళ్ళని. మనకి ఎక్కడికి వచ్చినా కానీ కోతి బుద్ధులు అయితే పోవు. ఏం చేద్దాం, కోతి బుద్ధులు మామూలుగా ఉండవు. కోతి బుద్ధులు వెళ్తే
నైస్ వెదర్ కూడా చాలా బాగుంది. ఈ వెదర్లో ఈ పూలు కానీ గార్డెన్ కానీ అస్సలు బాబా మైండ్ చెదిరిపోతుంది వర్మ. మైండ్ చెదిరిపోతుంది వర్మ. చిన్న చిన్న పిల్లలు ఇంత బాగా ఆడుకుంటున్నారు చూడు. ఫోటోషూట్స్ కానీ ఇగో కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ. ఇక్కడ పూలు పీకకూడదంట, కానీ అయితే మాత్రం మీకు చూపిస్తాను. నీట్గా ఉండాలి. చెదిరిపోతున్నాయి వర్మ. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చెట్లు ఉన్నాయి కానీ బాగా మంచిగా ఉన్నాయి, స్టైల్గా ఉన్నాయి. ఇల్లు చేశారో లేదంటే అవంతకవే ఊరుపడ్డాయో తెలియదు. ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇగో ఇక్కడ కూడా చెట్లు చూడడమే ఫస్ట్ టైం. ఈ చెట్టు భయం వేస్తుంది ఏమంటే ఎక్కడి నుంచి వస్తాయో ఏమో అని. ఇది క్రిస్మస్కి పెడతాం కదా మనం. నాన్న పద. ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నాయంట. ఐస్ క్రీమ్కి వెళ్తున్నాం. చెట్లు అయితే మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. ఇదిగో ఇది ఇంకొక చెట్టు. ఈ వీళ్ళే చెక్కారో లేదంటే అవంతకు అవే అయ్యాయో తెలియదు. ఇంకో డిఫరెంట్గా ఉన్నాయి. లాల్బాగ్లో ఐస్ క్రీమ్ 140 రూపాయలు ఐస్ క్రీమ్. వెళ్ళి ప్రశాంతంగా ఒక చోట కూర్చొని అటు వెళ్దాం. నేను ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఐస్ క్రీము ఇలా తినేద్దాం. మీకు ఎలాంటి పువ్వు కావాలనేది దొరుకుతాయి, కానీ దాన్ని కట్ చేశారంటే మాత్రం పెనాల్టీ గట్టిగా ఉంటుంది. అండ్ కటింగ్ చూసారా? కటింగ్ చేస్తున్నారు, రౌండ్గా కట్ చేస్తున్నారు. బాబా అంతా కట్ చేస్తాను. ఏంటి బాబాయ్ నువ్వు ఈడ కూడా ఉన్నావు? పోతాంలే, ఎటో ఒకటి వెళ్తాం. కటింగ్ అయితే మాత్రం చంపేసాడు. కటింగ్ బాగుంది కదా వర్మ? వర్త్ వర్మ. దగ్గర నుండి చూపిస్తాయి. చూస్తా అంటే దూరం నుంచి మంచి గుండ్రంగా ఉన్నాయి, కానీ దగ్గరికి వెళ్ళినా కూడా గుండ్రంగా ఉన్నాయో లేవో. వా క్యా తేజస్వి బిడ్డ. బాగున్నాయి, గుండ్రంగా ఉన్నాయి కదా చూడు. బాగున్నాయి చాలా. నాకనే చాలా పెద్దగా ఉంది అది. పాప కదా నాన్న? ఏమి సైలెంట్గా ఉన్నామా? ఏ చెట్లు? ఏవి? ఇవే అంట చెట్లు. దూరం నుండి చూసి కాయలు అనుకున్నాను, కానీ ఎర్రగా ఉండేటి కాయలు అనుకున్నా, కానీ కాయలు కాదు. దూరం నుంచి చూస్తా అంటే ఈ ఒక టైప్ ఆఫ్ పూలు. అదిగో ఈ చెట్టు పేరు రెడ్ పౌడర్ పఫ్ అంట. ఇదో రెడ్ పౌడర్ పఫ్. బాగుంది చెట్టు. ఏంటో అరుస్తాయి ఈడ లోపలైతే. ఇంకొక పూలు. నేను కాయలు అనుకున్నా, చూసి కాయలు అనుకున్నా సార్. బాగుంది చెట్టు బాగుంది. లేట్ అయ్యే కొద్ది ఘోరాలు అయితే పెరుగుతున్నాయి. ఈ ఘోరాలు చూసుకుంటే అయితే నేను ఉండలేను, ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. ఇద్దరం ఎంత చూడకూడదు అని పక్కకి వెళ్ళిపోతున్నా, కానీ ఘోరాలు మాత్రం చాలా ఎక్కువ భారీగా అయిపోతున్నాయి. ఇంకా ఇందరితో వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నా. ఎగ్జిట్ వరకు చూపించే కదా, అదే ఎంట్రన్స్, అదే ఎగ్జిట్. అండ్ ఇంకొకటి ఎప్పుడూ అడిగేదే, ఫస్ట్లో అడిగినాను ఆల్రెడీ, ఇప్పుడు కూడా అడుగుతాను. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకున్నారంటే మాత్రం చాలా బాగుంటుంది. బాయ్.